హాయ్ అందరికీ, ఈరోజు మనం విజయవాడ నుంచి పెనుగంచిప్రోలు వరకు ప్రయాణం చేయబోతున్నాం. మొదటిగా విజయవాడ నుండి మదిర వరకు ట్రైన్ జర్నీ గురించి మీకు చూపించబోతున్నాను. మదిర నుండి పెనుగంచిప్రోలు వెళ్ళడం ఎలా ఉండబోతుందో కూడా మీకు చెప్తాను. మరి మన ప్రయాణం స్టార్ట్ చేద్దామా? మనం విజయవాడ స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ నుండి ప్యాసింజర్ ట్రైన్ 61215 ఉంటుంది. విజయవాడ నుండి భద్రాచలం వరకు వెళ్తుంది. మనం వెళ్ళవలసిన ట్రైన్ వచ్చేసింది. చూడండి, మన ట్రైన్ విజయవాడ స్టేషన్ నుండి వదిలి ముందుకు సాగుతుంది. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికి కొండపల్లి పరిసర ప్రాంతాలు కనిపిస్తాయి. ఇక్కడ చుట్టూ కొండలు, ప్రకృతి అందాలు చూడముచ్చటగా ఉన్నాయి. చివరికి మనం మదిర స్టేషన్కు వచ్చాము. మనం దిగిన వెంటనే ఎంట్రన్స్ వైపు వెళ్తే ఆటోలు ఉండవు. ఒకవేళ ఉన్నా ఇక్కడ నుంచి ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కాబట్టి మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే అక్కడ ఆటోలు ఉంటాయి. అక్కడ నుంచి సర్వీస్ ఆటోలు ఉంటాయి డైరెక్ట్గా పెనుగంచిప్రోలుకి.
అయితే మదిర స్టేషన్ నుంచి పెనుగంచిప్రోలు వెళ్ళడానికి బస్సు సౌకర్యాలు లేవు, కాబట్టి ఆటోలో వెళ్ళవలసి వస్తుంది. రోడ్ పరిస్థితి అంత బాగోలేదు, కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకే విజయవాడ నుంచి పెనుగంచిప్రోలు నేరుగా బస్సులో వెళ్ళడం చాలా మంచిది అని నా సలహా. పెనుగంచిప్రోలు వెళ్ళి అక్కడ ఏం చేశాను, ఏం జరిగింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.